హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వారం రోజులకు ఒకసారి ఏ విధంగా ఇంటిని శుభ్రం చేసుకుంటాను, ఏ విధంగా పనులన్నీ చేసేసుకొని నెక్స్ట్ వీక్ కల్లా రెడీగా ఉంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంటిని వారానికి ఒకసారి శుభ్రంగా చేసుకున్నట్టయితే దుమ్ము లేకుండా క్లీన్గా కనపడుతుంది. మన ఇల్లు క్లీన్గా కనపడినప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంటిలో కూడా ఒక ప్లెజెంట్ వాతావరణం అనేది మనకి కనబడుతుంది. సో అందుకే నేను ఈ విధంగా వారం రోజులకు ఒకసారి తప్పకుండా ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను బూజుకర్రతోని పైనంతా దులిపేసుకొని ఆ తర్వాత హ్యాండ్ మాప్తో కూడా నీట్గా డస్ట్ అంతా దులిపేసుకుంటున్నాను ఈ విధంగా. సో కబర్డ్స్ పైన కూడా పడుతుంది కాబట్టి చిన్న హ్యాండ్ అది ఉంటుంది కదా, దాంతో కూడా నేను ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం ఇంటిని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకున్నట్టయితే మనకు స్ట్రెస్ ఫ్రీ కూడా ఉంటుంది. వారానికి ఒకసారి చేసుకోవడం వీలు కాదు అని అనుకోవచ్చు. కాకపోతే పండగకి దులుపుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పండగకు దులుపుకున్నట్టయితే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతుంది, దుమ్ము కూడా ఇంటి నిండా పడిపోతుంది. సో అందుకోసమని మనం వారానికి ఒకసారి కంపల్సరీగా ఈ విధంగా మొత్తం దుమ్మునంతా దులిపేసుకోవాలి. ఆ తర్వాత మనం తడిగుడ్డతో తుడుచుకున్నట్టయితే ఇల్లు క్లీన్గా మనకి కనపడుతుంది. ఇంటిని ఈ విధంగా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు అయితే మనకు ఇంట్లో జర్మ్స్ అవి రాకుండా మనకి ఎక్కువగా దుమ్ము ఉన్నట్టయితే లంగ్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో అందుకోసమని మనం తప్పకుండా క్లీనింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఫ్యాన్స్ ఇంకా విండో మెష్ డోర్స్ అవైతే క్లీన్ చేయలేదు, అవి డైరెక్ట్గా నేను తడిగుడ్డతో క్లీన్ చేసేసుకున్నాను. సో వారానికి ఒకసారి అంతా దులుపుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, ఒక గంట తప్పకుండా పడుతుంది. కాబట్టి మండే టు సాటర్డే కొంచెం మన ఇంటిని డివైడ్ చేసుకొని వారానికి ఒక పార్ట్ మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నట్టయితే మన ఇల్లు అనేది చాలా క్లీన్గా కనపడుతుంది. మీరు ఒకసారి ఇల్లు క్లీన్ చేసి చూడండి, మనకి ఒక ప్లెజెంట్ వెదర్ అనేది మన ఇంట్లో కనబడుతుంది. మన మైండ్ కూడా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకోసమని నేను వారానికి ఒకసారి కంపల్సరీ ఈ విధంగా నేనైతే క్లీన్ చేసేసుకుంటాను. సో ఇక్కడైతే నేను ఫ్యాన్ కూడా ఈ విధంగా బూజుకర్రతోని దుమ్ము అయితే దులిపేసుకుంటాను. మనం తడిగుడ్డతోనే డైరెక్ట్ తుడిచామనుకోండి, ఆ దుమ్మంతా వాటికి అలానే పట్టుకొని ఒక తెల్ల లేయర్ అనేది కనబడుతుంది. సో అందుకోసమని ఫస్ట్ మనం డ్రై క్లాత్తో తుడిచేసుకొని ఆ తర్వాత బెడ్తో తుడిచేసుకున్నట్టయితే నీట్గా మనకి కనపడుతుంది. సో క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను 1 kg వరకు అల్లం తెప్పించేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఈ విధంగా స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా మనకి పెసరట్టులో వేసేసుకోవచ్చు. నార్మల్గా మనం వడాలు చేసుకున్నప్పుడు దానిలోకి అవసరం పడుతుంది కదా, సో అందుకోసమని కేజీ తెప్పించేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. సో ఇక్కడైతే ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ విమ్ లిక్విడ్ వేసేసి హాట్ వాటర్ వేసేసి ఒక ½ an hour వరకు వాటిని నాననిచ్చినట్టయితే ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం ఈవినింగ్ కానీ డే అంతా కానీ ఏ పని ఎప్పుడు చేసుకోవాలనేది ఒక ప్లానింగ్ చేసుకున్నట్టయితే వర్క్ అనేది ఈజీగా స్ట్రెస్ లేకుండా మనం చేసేసుకోవచ్చు. ప్లానింగ్ లేకుండా మనం చేసుకుంటా వెళ్ళామనుకోండి, డే అంతా పని చేసుకున్నట్టే ఉంటుంది. అందుకోసమని ప్లానింగ్ చేసుకొని కంపల్సరీ వర్క్ అనేది హాఫ్ డేలో ఫినిష్ అయ్యేటట్టు మధ్యాహ్నం మన కోసం మనం టైం స్పెండ్ చేసుకున్న విధంగా ఉండాలి. అంతేకాకుండా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ చేసేసుకున్నట్టయితే మనకు ఇంటిని మనం నీట్గా ఉంచడమే కాకుండా ఇంకా మిగతా పనులు కూడా మనం చక్కగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను గ్రిల్ చికెన్ చేస్తున్నాను. దానికోసం
చికెన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా దీన్ని మ్యారినేట్ చేసేసి పెట్టుకుంటాను. ఇక్కడైతే 1/2 kg వరకు నేను చికెన్ తెచ్చేసుకున్నాను. దానికి తగినంత ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసి చక్కగా పట్టించేసి వాటిని ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసేసుకొని మనం గ్రిల్ చేసేసుకున్నట్టయితే డ్రై చికెన్ చాలా బాగా ఉంటుంది సైడ్ డిష్కి. సో అందుకోసమే నేను ఇక్కడ గ్రిల్ చికెన్ చేస్తున్నాను ఈరోజు. సో చికెన్ మీకు అందరికీ తెలిసిందే ప్రోటీన్ ఫుడ్ అని. అంతేకాకుండా ఇందులో నియాసిన్ అనే ఇంపార్టెంట్ ప్రోటీన్ ఉంటుంది. దానివల్ల మనకి ఇది నియాసిన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అందుకోసం మనం తప్పకుండా చికెన్ని తినాలి. సో ఈ విధంగా మన కిచెన్లో ఉన్న మసాలాలే వేసుకొని నేనైతే ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నట్టయితే చక్కగా మనకి మ్యారినేట్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. చక్కగా దీన్ని మనం కలిపేసుకున్నట్టయితే మనకి గ్రిల్ చికెన్కి మ్యారినేట్ చేసేసుకున్నట్టు. ఇంకా కావాలంటే మీకు ఇందులో కర్డ్ కూడా వేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను మసాలా రోటీ చేస్తున్నానండి. నార్మల్గా గోధుమ పిండినే తీసుకున్నాను. ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మసాలా పొడి, అంతేకాకుండా ఓమ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకున్నట్టయితే రోటీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమని నేను మసాలా రోటీని కూడా రెడీ చేస్తున్నాను. మామూలుగా రోటీ పిండిలాగానే మనం తడిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా ఇందులో మీకు యాడ్ చేసేసుకోవాలంటే క్యారెట్ తురుమును కానీ స్పినాచ్ పేస్ట్ చేసి కూడా కలిపేసుకొని దాన్ని కూడా రోటీలాగా చేసుకోవచ్చు. బీట్రూట్ కొంతమంది తినడానికి ఇష్టపడరు కదా, సో దాన్ని కూడా మనం జ్యూస్ లాగా పట్టేసి చపాతి పిండిలో వేసి కలిపేసి బీట్రూట్ రోటీని కూడా మనం చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అన్నీ చేసేసి పిల్లలకి ఇచ్చినట్టయితే హెల్తీగా ఉంటుంది. సో రోటీ అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వెజిటేబుల్ జ్యూస్ అనేది రెడీ చేస్తున్నాను. సో వెజిటేబుల్ జ్యూస్ నేను వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇంక్లూడ్ చేస్తాను డైట్లో. దానికోసం నేను దోసకాయలు, టమాటోలు, క్యారెట్, బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కట్ చేసేసుకొని పీల్ చేసేసుకుంటున్నాను. దోసకాయలు మన బాడీకి చలవ చేస్తుంది. అంతేకాకుండా క్యారెట్, బీట్రూట్ కూడా దానిలో చాలా విటమిన్స్ ఉంటాయి. విటమిన్స్, న్యూట్రియన్స్ అనేది మన బాడీకి చాలా అవసరం కాబట్టి సో ఈ వెజిటేబుల్ జ్యూస్ అనేది హెల్దీ కూడా మన బాడీకి. సో అందుకోసమని నేను ప్రిఫర్ చేస్తాను. ఇందులో మనకి న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. క్యారెట్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ అనేది ఉంటుంది. విటమిన్ ఏ మన కంటికి చాలా మంచిది. సో అందుకోసమే అనేది నేను ఈ జ్యూస్ని ప్రిఫర్ చేస్తాను. సో ఇందులో కొంచెం నిమ్మకాయ, కొంచెం తేనె, దానిపైన కొంచెం మనం పెప్పర్ చల్లుకొని తాగినట్టయితే ఇంకొంచెం మనం హెల్తీగా దీన్ని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో అందుకోసమని నేను ఈ విధంగా వెజిటేబుల్ జ్యూస్ని రెడీ చేసుకుంటాను. సో ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుండా డైరెక్ట్ మనం తాగేయచ్చు. స్ట్రెయిన్ చేసేసుకున్నట్టయితే ఫైబర్ అనేది లాస్ అవుతుంది కాబట్టి ఆ జ్యూస్లో మనం స్ట్రెయినర్ని యూజ్ చేయకుండా జ్యూస్ని మనం పట్టేసుకొని డైరెక్ట్ తాగేసినట్టయితే డైజెస్టివ్ సిస్టంలో ఈ జ్యూస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా నేను వెజిటేబుల్ జ్యూస్ అనేది రెడీ చేసుకుంటాను. ఈ వెజిటేబుల్ జ్యూస్ అనేది మన బ్రెయిన్ ఫంక్షన్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ని మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. సో అందుకోసం అనేది ఈ జ్యూస్ అనేది చాలా మనకి యూస్ఫుల్ అనమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నట్టయితే ఎంతో హెల్తీగా ఉండే వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయిపోతుంది.
సో ఈ విధంగా సర్వ్ చేసేయడమే. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో హెల్తీగా ఉండే వెజిటేబుల్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం పెప్పర్ జల్లేసి చేసినట్టయితే చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే నేను 1 kg వరకు గ్రేప్స్ తెచ్చేసుకొని వాటర్లో ఒక 10-15 నిమిషాల పాటు నానేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నానేయడం వల్ల దానిపైన ఉన్న దుమ్ము అదంతా వాటర్లో కిందకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్రూట్స్ని నానబెట్టేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం గ్రేప్స్ని స్టెమ్ నుండి సపరేట్ చేసి ఈ విధంగా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా స్టెమ్తో ఉంచేసామనుకోండి త్వరగా పాడైపోతాయి. అందుకోసమని మనం గ్రేప్స్ని ఎప్పుడు అలా పెట్టుకోకూడదు. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఒక స్టోరేజ్ బాక్స్లో వేసి పెట్టేసుకోవాలి. సో బయట మనం డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ కూడా కొనుక్కొచ్చుకుంటాం కదా, ఇదే గ్రేప్స్ని మనం స్టీమింగ్ మెథడ్లో వాటిని కొంచెం ఉడికించేసుకొని సన్లైట్లో మనం డ్రై చేసేసుకున్నట్టయితే బయట షాప్లో దొరికే కిస్మిస్ని మనం ఇంట్లోనే ఈ విధంగానే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు మనం తినే ముందు ఒక 1/2 అవర్ బిఫోర్ తీసుకొని నీళ్ళల్లో వేసుకున్నట్టయితే కూల్నెస్ అంతా వెళ్ళిపోతుంది. అదేవిధంగా డైరెక్ట్ తినకూడదు. డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకున్నట్టయితే అవి తిన్నామనుకోండి మన బాడీ హీట్ చేసేస్తుంది. ఏ ఫ్రూట్ అయినా కూడా మనం తినే ముందు 1/2 అవర్ బిఫోర్ దాన్ని వాటర్లో వేసేసుకున్నాం అనుకోండి మన బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇందాక నానబెట్టేసి పెట్టుకున్నాను కదా బాటిల్స్ అనేటివి క్లీన్ చేసేసుకుంటున్నాను. మామూలుగా మనం స్టీల్ బాటిల్లో స్టీల్ బౌల్స్లో కానీ వేసుకున్నట్టయితే ఆయిల్ అనేది స్టిక్కీగా గిన్నెలు కూడా జిడ్డుగా అయిపోతాయి. సో అందుకోసమని నేను కిచెన్లోకి ఈ విధంగా గ్లాస్ బాటిల్స్ తెప్పించాను. ఈ గ్లాస్ బాటిల్స్ మూత అనేది చాలా న్యారోగా ఉంది, దాని లోపలికి బ్రష్ వెళ్ళట్లేదు క్లీనింగ్కి. సో అందుకోసమని మీరు కొనుక్కున్నట్టయితే దాని మూత వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఈజీగా క్లీన్ అయ్యే విధంగా ఈజీగా క్లీన్ అవుతుంది, అంతేకాకుండా ఈజీగా డ్రై కూడా అయిపోతుంది. సో అందుకోసమని ఒకవేళ మీరు కనుక ఈ బాటిల్స్ కొన్నట్టయితే పైన వెడల్పుగా ఉన్నది తీసుకున్నట్టయితే మనకి క్లీనింగ్కి డ్రైయింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే వారానికి ఒకసారి మనం తప్పకుండా ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు మనం అదే బాటిల్ యూజ్ చేసేసుకోమన్నాం అనుకోండి అది స్టిక్కీగా జిడ్డుగా అయిపోతుంది. అందుకోసమని మనం క్లీన్గా ఉండాలి కిచెన్ అంటే వారానికి ఒకసారి ఇవన్నీ తప్పకుండా మనం క్లీన్ చేసేసుకోవాలి. హాట్ వాటర్లో వేసాం కదా త్వరగా ఈజీగానే క్లీన్ అయిపోతుంది. సో అందుకోసమని నేను ఇక్కడ స్టీల్ పేస్ట్ వేసి మంచిగా స్క్రబ్ చేస్తున్నాను ఈజీగా క్లీన్ అవ్వడానికి. క్లీన్ చేసేసుకున్నాక మనం ఎక్కడైతే ఆయిల్ బాటిల్స్ పెడతామో దాని కింద టిష్యూ పేపర్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఆ కింది భాగం కూడా మనకి జిడ్డుగా అవ్వకుండా ఉంటుంది. అందుకోసమని నేను ఎక్కడైతే బాటిల్స్ పెడతానో అక్కడ తప్పకుండా టిష్యూ వేస్తాను. అంతేకాకుండా మనం రీయూజ్ ఆయిల్ ఉంటుంది కదా దానికి కూడా సపరేట్గా ఒక బాక్స్లో వేసేసుకొని దాని కింద కూడా టిష్యూ పెట్టేసుకొని పెట్టుకుంటాను. టిష్యూస్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే మనం ఆయిల్ బాటిల్స్ పెడతామో అక్కడ జిడ్డు అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడైతే మామూలుగా మనమైతే నవడేస్ అన్నింటికి మనం మిషన్సే యూజ్ చేస్తున్నాం కదా బట్టలు విండడానికి కానీ ఏదైనా మన ఇంట్లో. సో మిషన్స్ వాడడం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి తగ్గిపోయాయి. సో అందుకోసమని నేను ఇక్కడ వారానికి బట్టలన్నీ డైలీ యూజ్ ఇవన్నీ ఈ విధంగా మార్నింగ్ హాట్ వాటర్లో ఒక చెంచా వరకు సర్ఫేస్ నానబెట్టేసుకున్నట్టయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. అనవసరంగా మనకు కరెంట్ బిల్లు కూడా సేవ్ చేసినట్టు అవుతుంది. సో అందుకోసమని డైలీ వాడే బట్టలు ఈ విధంగానే హ్యాండ్ వాష్తో చేసుకున్నట్టయితే మన బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది, అంతేకాకుండా మనం కరెంట్ బిల్లుని కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే డిన్నర్ చేసేసామండి మేము. ఆ తర్వాత నేనైతే గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ స్టవ్ని తప్పకుండా క్లీన్ చేసేసుకోవాలి.
ఎందుకు క్లీన్ చేసేసుకోవాలి అంటే, మనం క్లీన్ చేయకుండా ఉన్నామనుకోండి కిచెన్లో ఫుడ్ పార్టికల్స్ అని పడిపోయి జెర్మ్స్ అనేటివి బాగా స్ప్రెడ్ అవుతాయి, కాక్రోచెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని తప్పకుండా మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను సిఫ్ను యూజ్ చేస్తాను. స్టవ్ గట్టు అంతా కడగడానికి ఈజీగా నీట్గా క్లీన్ అవుతుంది. సో స్టీల్ పీసెస్ మనం స్క్రబ్ చేసామనుకోండి నీట్గా అయిపోతుంది. ప్లాట్ఫామ్ స్టవ్ పైన నేను స్టీల్ పీస్ వేయను, మామూలుగా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తాను. స్టీల్ది వాడామనుకోండి దానిపైన మనకి స్క్రాచెస్ వస్తాయి. సో అందుకోసమని స్టీల్ పీస్ నేను యూజ్ చేయను. ఆ ప్లేట్స్ ఉంటాయి కదా స్టీల్వి, అక్కడ మాత్రం నేను స్టీల్ స్క్రబ్బర్నే యూజ్ చేస్తాను. ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను. వాటర్ కూడా నేను స్టవ్ మీద వేయను, ఎందుకంటే కింద పైప్స్ ఉంటాయి కదా, మనం బాగా వాటర్ వేసి కడిగామనుకోండి ఆ పైపులకు వాటర్ వెళ్ళిపోయి లోపల రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని మనం ఎప్పుడు వాటరు స్టవ్ మీద వేయొద్దు. ఈ విధంగా తడిగుడ్డతో మనం క్లీన్ చేసేసుకోవాలి. సో స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. అదేవిధంగా పైన చిమ్నీ కూడా ఉంటుంది కదా, చిమ్నీని కూడా ఒకసారి మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి కిచెన్ అంతా క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా వారానికి 2 సార్లు వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. డైలీ అయితే కంపల్సరీ నైట్ మనం స్ప్రే చేసి నీట్గా కిచెన్ని క్లీన్ చేసేసుకోవాలి. సో డైనింగ్ టేబుల్ కూడా మనం ఎవ్రీడే క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఫుడ్ పడుతుంది. ఫుడ్ పడ్డప్పుడు మనం క్లీన్ చేసేసుకోకుండా ఉన్నామనుకోండి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి కాక్రోచెస్ వస్తాయి, అంతేకాకుండా జెర్మ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ జెర్మ్స్తో పాటు మనకి డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమనే మనం తప్పకుండా వీటిని అయితే మనం క్లీన్ చేసేసుకోవాలి. సో స్టవ్ని వారానికి 2-3 సార్లు మనం క్లీన్ చేసేసుకున్నట్టయితే అలర్జీస్ని మనం అవాయిడ్ చేయొచ్చు, అంతేకాకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. సో జెర్మ్స్ అనేవి స్ప్రెడ్ కాకుండా మనం చేయొచ్చు. అందుకోసమని స్టవ్ని మాత్రం ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి కంపల్సరీ. సో చూడండి స్టవ్ గట్టు నీట్ అయిపోయింది నా కిచెన్ అయితే. సో ఈ విధంగా నేనైతే కిచెన్ నీట్గా పెట్టేసుకుంటాను. సో కిచెన్ క్లీన్ అయిపోయిందండి. డైనింగ్ టేబుల్ కూడా నీట్గా చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ క్లీన్ చేసేసుకున్న గిన్నెలు కూడా అన్ని వాటి ప్లేసులలో సర్దేసుకుంటున్నాను. ఈ పనిని మనం మార్నింగ్ పోస్ట్ పోన్ చేసామనుకోండి కంపల్సరీ ఒక 10 మినిట్స్ అన్నా పడుతుంది గిన్నెలన్నీ మనం ఎక్కడ పెట్టేసుకోవడానికి, దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకోసమని మన పనులు ఎప్పటికప్పుడు టైంకి ఫినిష్ చేసేసుకోవాలి. వాటిని పోస్ట్ పోన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి టెన్షన్ వచ్చేస్తుంది, స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకోసం మనం పనులన్నిటినీ పోస్ట్ పోన్ చేయకూడదు. సో నేనైతే రేపటికి కాకరకాయ దోసకాయ పప్పు చేద్దామని ఈరోజు నైటే కటింగ్ చేసి పెట్టుకుంటున్నాను. కూరగాయలన్నీ కటింగ్ చేసి పెట్టేసుకున్నట్టయితే మార్నింగ్ హాఫ్ అన్ అవర్లో వంట చేసేసుకొని మనం హ్యాపీగా జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఉంటే మార్నింగ్ టవా కట్ చేసుకొని మనం వంట చేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కదా, కాకరకాయ, దొండకాయ, బెండకాయ ఇలాంటివి నైటే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ మనకి ఈజీగా అయిపోతుంది కుకింగ్ పార్ట్ అనేది. ఆకుకూరలు అన్నామనుకోండి వాటిని శుభ్రం చేసుకోవాలి కాబట్టి నైటే కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్కి ఈజీగా ఉంటుంది. ఐ హోప్ నాకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అంతకన్నా ముందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ లైక్స్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఆ లైక్ సింబల్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేసినట్టయితే మన వీడియో అనేది చాలా మందికి ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. సో అందుకోసమని తప్పకుండా ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి. సో ఇది మామిడికాయ సీజన్ కదా, మామిడికాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఈ ఎండాకాలం మనకి ఫ్రైలు అనేటివి తినడానికి ఇష్టం ఉండదు కదా, ఏ పప్పు చారు ఇలాంటివి ఎక్కువగా తినడానికి మనం ఇష్టపడతాం కదా. సో ఈ విధంగా అయితే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. బియ్యం కూడా నైటే క్లీన్ చేసుకొని గిన్నెలో పెట్టేసుకుంటాను నేను. సో కిచెన్లో వర్క్ అయితే అయిపోయిందండి. కిచెన్ లైట్స్ ఆఫ్ చేసేసాను. సో ఈ విధంగా అన్నీ క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరికీ గుడ్ నైట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.